మామిడికాయలు కోసుకుందాం ఫ్రెండ్స్. జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు జామకాయ. అలా దిగని ఫోటో నిల్చో, మంచిగా నిల్చో, తీస్తా. హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. అండ్ ఇదైతే మా మామిడి తోట వ్లాగ్ అనమాట. సో మా మామిడి తోట ఎలా ఉంటుంది, అండ్ సమ్మర్స్ అంటేనే మామిడికాయలు మామిడి తోట కాబట్టి ఇయర్ నేను ఫస్ట్ టైం వస్తున్నా. సో ఎలా ఆల్రెడీ కొన్ని కోసేసారు, బట్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది తోట, ఎలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఏంటి అన్నది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ బంగినపల్లి మామిడికాయలు ఎన్ని రోజులు పండుతాయి డాడీ? ఒక్కొక్కటి ½ kg ఉంటుందా? ఓకే. ఇగో ఇక్కడ మా బుడ్డోడి బొమ్మ కూడా ఉంది. ఇక్కడ వాడు లేనందుకు వాడు బొమ్మను పెట్టాడు అనమాట. కోతులు వస్తే బొమ్మ చూసి భయపడి పారిపోతాయి. ఇంకేం చెట్లు ఉన్నాయో చూద్దాం. ఇక్కడైతే ఫుల్ చెట్లు ఉన్నాయి, ఒకదాన్ని ఒకటి మెలవేసుకొని. చూడండి, ఫుల్ చల్లగా ఉంది. చాప్ చాప్ చాప్. ఆకులు సౌండ్ ఎక్కువ వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే అది ఇదిగో ఈ ఎండుటాకులే. హే మామిడికాయ. మంకీస్ 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 చూడండి ఎలా చేసాయో, డ్యామేజ్ చేసేస్తాయి అన్నీ. ఇదేం మామిడికాయ చెట్టు? ఇది కూడా బంగారుపల్లేనా? ఇంక చిన్నయా? ఇందాక పెద్దగా ఉన్నాయి. కోతి ఇక్కడ కూర్చొని అది తినేసింది కోతి. చూడండి, బ్యూటిఫుల్ 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 గోల్డెన్ ఆర్ మామిడికాయలు. అది కాదు, ఇప్పుడు సన్లైట్ పడట్లేదా వీటి మీద? ఎట్లా తెలుస్తుంది కోతకొచ్చింది కోతకు రాలేదని? ఈ వైట్ వైట్ డాట్సా? చిన్న 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 చుక్కలన్నీ వస్తే కోతకు వచ్చినట్టు. ఓకే, అట్లా కలర్ కూడా మారుతుంది అన్నట్టుగా. ఓకే, మనం చెట్టు మీద ఎల్లో కానీయమ్మా? ఎల్లో కావాలంటే ఇంకా చాలా రోజులు పట్టాలి. ఈ కలర్ లైట్ ఇక్కడ ఎల్లో ఇష్యూ వచ్చింది. ఇప్పుడు కోసేయచ్చు వీటిని. పౌడర్ కూడా వస్తుంది. ఇది హిమాయత్. అమ్మో అందట్లేదు. వెనకాల చెట్టు కింద నెట్టుంది కదా, అది కూడా హిమాయతేనా? కాయలు కింద పడ్డాయి, తీయలేదు ఎందుకు? ఇది హిమాయత్ మామిడికాయ. మన సైడ్ ఇదేనా ఫేమస్? ఓకే, మీకు క్లోజ్అప్లో చూపిస్తా. ఇవి హిమాయత్ మామిడికాయలు. ఇలాగా పొడుగ్గా ఉంటాయి, స్మెల్ కూడా డిఫరెంట్ వస్తుంది, అండ్ కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ బంగినపల్లి కంటే. మనం ఎంతకు అమ్ముతాం డాడీ హిమాయత్ కేజీ? 100. బయట అయితే హైదరాబాద్లో 200, 250, 300. అది చిన్న రసాలు. ఇవి బుద్ధి రసాలు అనమాట. చూడండి, ఇవన్నీ చిన్న చిన్న రసాలు. ఇంకా పాకానికి రాలేదు, పాకానికి వచ్చినవన్నీ కోస్తారనమాట. చిన్న రసాలు. ఇవి మామిడికాయ పచ్చడికి కూడా వాడతారు, తింటానికి కూడా. ఇప్పుడు మనం పచ్చడి పెట్టేది ఇదే కాదా? ఇది వచ్చేసిందంట పాకానికి. పెద్ద రసాల చెట్టు అక్కడ 1 సింగిల్ క్యాండిడేట్ లాగా వేలాడుతుంది, అది కొన్ని కోసేసారు. ఇది యాసంగి మామిడికాయ, అంటే ఆఫ్ సీజన్లో కాస్తుంది. ఇగో ఇప్పుడు వస్తుంది పూతకి ఈ చెట్టు గారు. ఇది అన్నీ అయిపోయాక ఇది వస్తుంది అనమాట. వెంకన్నా హాయ్ చెప్పు. హాయ్. ఎలా దిగని ఫోటో? నిల్చో, మంచిగా నిల్చో, తీస్తా. డాడీ కోతులు కొట్టే సిస్టమ్ అనమాట. అదే మొత్తం ఉంటుంది.
వెళ్ళిపోయినాయా కోతులన్నీ? నా పేరేంటి ఇంకన్నా? నా పేరేంటి? పెద్ద బుజ్జమ్మ అంట, బుజ్జమ్మ అని పిలుస్తా. ఇక్కడ చాలా మామిడికాయలు ఉన్నాయి. ఇదిగోండి చాలా మామిడికాయలు. ఎవరికైనా మామిడికాయలు కావాలంటే మాకు ఫోన్ చేయండి. బంగినపల్లి బంగినపల్లి అయితే కేజీ మేము 60 రూపీస్కి ఇస్తామంట. అదే హైదరాబాద్లో అయితే 100, 150, 200. అవి కూడా పెస్టిసైడ్స్ ఉన్నవే. ఇవైతే ఫ్రమ్ ది ఫామ్. ఫ్రెష్ ఎన్ని కాయలు ఉన్నాయో! 1 2 3 4 5 6 7 8 9 చాలా కాయలు ఉన్నాయి. అవన్నీ కాయలే, అన్ని కాయలే, అన్ని కాయలే. అటు కాయలే బుజ్జమ్మ, ఇటు కాయలే. పెద్ద చెట్లు అలా బిళ్ళల కాయలు. ఇది మా మామిడి తోట. ఇక్కడ చుట్టూ కాసింది, మధ్యన కాయలు. ఇది కూడా బంగినపల్లె కదా డాడీ? అన్నీ అయ్యే. ఇదిగోండి ఇక్కడ సన్సెట్ అవుతుంది. సెట్ కిందికి వచ్చేస్తుంది సన్. బంగినపల్లె కదా? మా తోటలో సగం కంటే ఎక్కువ బంగినపల్లె ఉన్నాయి. మేజర్ బంగినపల్లి. ఇంకొక వెరైటీ ఉంది. మనం మామిడికాయలు కోసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకుంటున్నాను ఆబ్వియస్లీ. యా, నేను మ్యాంగోస్ ఇంకా కొన్ని పిక్చర్స్. తీట మంకీస్ ఏం చేశాయంటే చూడండి, పండుని ఎలా తినేసాయో. బొత్తిగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉండదు వాటికి కదా వెంకన్న? అన్నీ ఖరాబ్ చేస్తాయి. పాపం మా వెంకన్నని అష్ట కష్టాలు పెడుతున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ ఇది వేపాకు చెట్టు. చూడండి, నాకు చెమట్లు ఆల్రెడీ కారిపోతున్నాయి. ఓకే, ఇంకొకటి చూపిస్తానండి. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఏంటంటే ఇదేం చెట్టో చెప్పుకోండి. ఇదేం చెట్టో చెప్పుకొని చూద్దాం. ఇది టేక్ చెట్టు. మనం వుడ్ వర్క్ చేయించుకునే చెట్టు. పొడుగుంటుందంటే చూపిస్తాను చూడండి. ఎంత స్టార్ట్ అయ్యి ఎంత పైకి వెళ్ళింది. అలా చాలా చెట్లు యాక్చువల్లీ చుట్టూ పొలం చుట్టూ ఉన్నాయి చాలా చెట్లు. అవన్నీ టేక్ చెట్లే. అవన్నీ వేయించింది మా నాన్న. ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది, ఇంకో పార్ట్లోకి వెళ్దాము. ఇవన్నీ కోతులు పడేసినాయా, గాలివానకి పడ్డాయా? గాలి దుమ్ము వచ్చింది నైట్, మామిడికాయలని వేస్ట్ చేసేసింది. చూడండి చిక్కు మామిడికాయ. పాపం అబ్బం శుభం తెలియకుండానే గాలివానకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఉన్నాయి మామిడికాయలు. మ్యాంగోస్ 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 అండ్ మోర్ మ్యాంగోస్. ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్తున్నప్పుడే కార్టన్లో మ్యాంగోస్ వేసుకొని వెళ్ళిపోతాము. సో ఒక 1 వీక్ అయితే అవి మంచిగా పండుతాయి అన్నమాట. సో యాక్చువల్లీ మామిడికాయలు ఈ సీజన్లోనే పండుతాయి. ముందు తినే అందుకే మనకు బయట కొనుక్కున్న కొంచెం పూల్లగా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు తీసుకున్నవి మంచిగా ఉంటాయి, ఎందుకంటే అవి చెట్టు మీద పక్కన కూర్చుంటాయి కాబట్టి. యాక్చువల్లీ మా మామిడికాయలు అయితే ఫుల్ తీయగా ఉంటాయి. నా ఫ్రెండ్స్ చాలామందికి ఇచ్చాను అండ్ వాళ్ళందరికీ చాలా నచ్చుతాయి కూడా అవి. ఎందుకంటే చెట్టు మీద పండిన వాటికి మనం బయట కొన్న వాటికి చాలా తేడా ఉంటుంది టేస్ట్. మనకి స్మెల్లే అర్థమైపోద్ది అనమాట. సో జలాల్ అంటే పచ్చడేటాయిగా జలాల్ చెట్టు, కానీ కాయలేదు ఇయర్. యాక్చువల్లీ ఇయర్ అంత కాయలేదన్నమాట. ఓకే, ఇవి చెరుకు రసాలు. ఇవి దిస్ లిటిల్ క్యూట్ లిటిల్ వన్స్ ఆర్ చెరుకు రసాలు. నేను చెప్పాను కదా, నేను రసాలు చాలా తక్కువ తింటానన్నమాట. సో నాకు పెద్దగా రసాల గురించి అయితే తెలీదు. బట్ ఇక ఈ క్యూట్ లిటిల్ గల్లు చెరుకు రసాలు. మనం ఏమేమి చెట్లు చూసాము? బంగినపల్లి మామిడికాయ చూసాము, చిన్న రసాలు చూసాము, మామూలు రసాలు చూసాము, హిమాయత్ చూసాము, చెరుకు రసాలు చూసాము. జలాల్ కాయలు లేవు, కానీ
ఇంకున్నాయి డిఫరెంట్వి, చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. యాక్చువల్లీ నా చిన్నప్పుడు మాకు మామిడి తోట లేదు, మా తాత వాళ్ళకు ఉండేది. వాటిల్లోకి వెళ్ళి ఆడుకునేదాన్ని అనమాట. సో ఇప్పుడు టైం లేదు, ఆడుకునే స్టేజ్ దాటిపోయాము. ఇప్పుడు మాకు మామిడి తోట ఉంది. కానీ నాకు తెలిసి కొన్ని ఇయర్స్లో మా బుడ్డోడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు అనిపిస్తుంది. సో చూడాలి. వాడైతే ఇంతవరకు మామిడికాయ టచ్ చేయలేదు. నా ఫేవరెట్ చెట్టు చూపిస్తాను మీకు. చాలామందికి ఈ మామిడికాయ తెలిసే ఉండదు. ఏంటి ఆ చెట్టు గెస్ చేయండి, కానీ ఈ లోపు నేను చూపించేస్తాను. ఓకే, ఇది నా చెట్టు అనమాట, కొబ్బరి మామిడి. ఇది చూడండి ఎంత ఎంత ఎందుకు కొబ్బరి మామిడి అంటారంటే ఇది కొబ్బరి బోండంలా ఉంటుంది అనమాట. కొన్ని ప్లేస్లో ఎలమంద అని కూడా అంటారంట. ఇదైతే ఒక్కొక్కటే 1 kg అటు ఇటు ఉంటుంది కదా, పెద్దగా ఉంటే. సో మస్తు ఉంటాయి. ఉప్పు అంటే ఇవి యాక్చువల్లీ పచ్చిగా తింటూనే బాగుంటాయి అనమాట. నా ఫేవరెట్. ఇది ఎక్కువగా కాయదు, తక్కువగా వస్తుంది, కానీ నాకు ఇష్టం కాబట్టి పెట్టారు. ఇది నా చెట్టు, నేను ఇది ఎవరిని తినియను అనమాట. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ కాయలు కాస్తే షేర్ చేసుకుంటా. సో ప్రజెంట్ ఆల్రెడీ మా డాడీ నాకు ఆల్రెడీ కొన్ని కోసి పంపించేశారు కాబట్టి కొన్ని కాయలు ఉన్నాయి. ఇవి కూడా పాకానికి రాగానే వీటిని కూడా ఆంఫట్. సో ఇది కొబ్బరి మామిడి, ఇది శ్రీలేఖ మామిడి. ఈ తోటలో క్యూటీ కాయ. ఇది మస్తు ఉంటుంది. టేస్ట్ చేయకపోతే కొనుక్కొని టేస్ట్ చేసి చూడండి, తెలుస్తుంది. సో ఇది మా తోట. హై బటర్ఫ్లైస్ ఉన్నాయి, కనిపిస్తుందా? అది ఈ సంవత్సరం కాయలేదు అంటే మామిడి తోటలో ఒక సంవత్సరం కాస్తాయి, ఒక సంవత్సరం కాయవు. అలాగే వాటికి టెండెన్సీ ఉంటుంది. పర్లేదు, బాగానే కాసాయి, కానీ ఓకే, బట్ నాట్ సో గుడ్. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట తోటలో. ఇది జలాల చెట్టు, ఇది కూడా కాయలేదు. ఇదిగోండి మళ్ళీ గాలి దుమ్ముకు పడిపోయిన కాయలు. ఇది రసమా? వంపల్లి చిట్టి మామిడికాయ. నా మామిడి చెట్లని ఆకులతో కూడా కనుక్కోవచ్చు కదా ఏ టైప్ అన్నది. చూసారా, ఇంటెలిజెంట్ అయిపోతున్నా రోజు రోజుకి. అలానే ఏది కనుక్కోమనొద్దు, నాకు తెలీదు. సో మేము ఇప్పుడు తోటలో రింగా రోజెస్ తిరుగుతున్నాము, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సో నేను ఇందాక మా డాడీని ప్రైజెస్ అడుగుతున్నప్పుడు నాకు వచ్చిన ఐడియా అనమాట. అంటే నా మైండ్లో ఫ్లాష్ అయిన థాట్. చూసారు కదా, మా డాడీ అనే కాదు, ఇక్కడ మా అంకుల్ వాళ్ళకి, వేరే వాళ్ళకి తోటలో ఉన్న వాళ్ళు కూడా కేజీ ఉన్నది 60 రూపీస్, 50 రూపీస్. మా అయితే అవి ఏదో స్పెషల్ వెరైటీ అయితే 100 రూపీస్ అలా అమ్ముతున్నారనమాట. బట్ అవే సేమ్ కాయలు మనం బయట హైదరాబాద్లో ఎస్పెషల్లీ సిటీస్లో మార్కెట్స్లో కొంటే డబల్ ట్రిపుల్ అసలుకి ఎట్లా ఉంటాయో ప్రైజెస్. అండ్ సరే, అంత ప్రైస్ పెట్టి కొంటే అవి ఏమైనా టేస్ట్గా ఉంటున్నాయా అంటే తెలీదు. ఎక్కువ పెస్టిసైడ్స్ పెట్టి పండించినవి కానీ అలాంటివి ఉంటున్నాయి. సో అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. బికాస్ ఫార్మర్స్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి ఒక బయర్ ఆర్ ద సెల్లర్ పవర్ అన్నది నిజంగా ఫార్మర్స్ చేతిలోనే ఉంటే ద రైట్ వన్. ఎందుకంటే ఎందుకంత తక్కువ ప్రైజెస్కి అమ్ముతారు అని నేను అడిగితే మా డాడీ అనేది మనకి పడే దాంట్లోనే వాళ్ళకి అమ్మాలి తప్ప ఏదో ఎక్కువ ప్రైజులు పెట్టి వాళ్ళకి ఇవ్వాలని కాదు. నాకు కొంచెం ప్రాఫిట్ వస్తే చాలు వాటి మీద అని. సో అలానే చాలామంది ఫార్మర్స్వి మెంటాలిటీ అలానే ఉంటుంది. సో మనం అలాంటి పవర్ అథారిటీ వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే మనకి మంచి హైజీనిక్ ఫుడ్ చాలా అఫోర్డబుల్ రేట్స్లో ఇస్తారు. ఇప్పుడు అవుతున్న ఇన్ఫ్లేషన్స్లో ఫుడ్ అయితే ఎంత కాస్ట్లీ అవుతుందో మనందరికీ తెలుసు. బట్ ఫార్మర్స్ ఆర్ స్టిల్ బీయింగ్ ద సేమ్. వాళ్ళకి ఇప్పటికీ అలానే తక్కువ అమౌంట్లే వస్తున్నాయి తప్ప ఇన్ఫ్లేటెడ్ అమౌంట్ వాళ్ళకైతే రావట్లేదు. సో హోప్ఫుల్లీ వాళ్ళకి కూడా మంచి లైఫ్స్ రావాలని విష్ చేద్దాము. బర్డ్స్ చిర్పింగ్ వినిపిస్తుందా అంటే మైక్ క్యాప్చర్ చేయకపోవచ్చు, కానీ ఎన్ని బర్డ్స్ చిర్ప్ చేస్తున్నాయో. డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ ఉన్నాయి. అసలుకి ఒక మంచి మూడ్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ సో నా వీకెండ్ అయితే ఇలా స్పెండ్ చేశాను నేను ఈసారి. మా తోటకు వచ్చి ఇయర్ రానేమో అని భయపడ్డాను, బట్ ఫైనల్గా అయితే వచ్చేసాను. యాక్చువల్లీ నేను ఈ తోటలో మా బుడ్డోడికి 6 months ఫోటోషూట్ కూడా నేను ఇక్కడ మామిడి తోటలోనే చేశాను అనమాట.
సో నాకైతే ఇలా తోటలు ఇవంటే చాలా ఇష్టం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇదిగోండి బటర్ఫ్లై. ఇవి వాటర్ వెళ్ళడానికి వేసిన కెనల్స్ అన్నమాట. సో మనం మళ్ళీ ఈ ప్లాట్లోంచి దాంట్లోకి పక్క గల్లీలోకి వెళ్తున్నాం. మనం ఇంకేం చెట్లు ఉన్నాయో చూద్దాము. మొన్న గాలిది ముక్కు పడిపోయిందా? ఏం చెట్టు ఇది? టేక్. ఇప్పుడు దీన్ని ఏమైనా చేయొచ్చా మనం? ఈ టేక్ చెట్టు పడిపోయింది గాలిదుమ్ముకి. చూడండి టేక్ చెట్టే పడిపోయిందంటే ఎంత పెద్ద గాలిదుమ్ము వచ్చింది. ఇది గుబ్బకాయ చెట్టు కదా, గుబ్బకాయని సీమ చింతకాయ అని కూడా అంటారు. ఇది ఈతకాయల చెట్టు. ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. చూడండి ఇదిగో క్యూట్ బటర్ఫ్లైస్. ఇందాక నేను చెప్తున్నానుగా బటర్ఫ్లైస్ ఉన్నాయని. ఇగోండి ఇన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇది జామ చెట్టు. అప్పుడే కాస్తుంది జామకాయలు. ఇదిగోండి జామకాయలు. ఇది జామ చెట్టు. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో. నెక్స్ట్ వీ హ్యావ్ సపోటా. సో ఇది సపోటా చెట్టు చూపిస్తాను. సో ఇది సపోటా చెట్టు అనమాట. ఆల్రెడీ అయిపోయింది సీజన్, కాత అయిపోయింది. ఇవి ఫైనల్గా మళ్ళీ కొన్ని పెండింగ్ ఉన్నవి. చూడండి ఇంకా పచ్చిగా ఉన్నాయి, ఇంకా పండలేదు. సో ఇవన్నీ సపోటా చెట్లు. చాలా వస్తాయి ఒకటేసారి. అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఇంకా సీజన్. సో ఫైనల్గా మళ్ళీ సెట్ వచ్చినప్పుడు ఇవి కోసుకోవాలన్నమాట. యప్, దట్స్ ఇట్. ఇవి కొత్త చెట్లు కదా. ఓకే, ఇక్కడ చెట్లు ఉంటే అవి వెళ్ళిపోయాయి. సో మళ్ళీ కొత్త చెట్లు వేస్తున్నారు. ఇది అవన్నీ. ఇది మా మామిడి తోట అండ్ దాంట్లో ఉన్న మామిడికాయల టైప్స్. యా, ఈవినింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. చూడండి బటర్ఫ్లై ఉందని నేను కూర్చుంటే అది వెళ్ళిపోయింది. సరే అవుతాయి. డాడీ ఇవి పోపు గింజలు కాయలు కదా. అత్తయ్య అడుగుండు. ఆవాల చెట్టు, మీకు ఆవాల చెట్టు చూపిస్తాను. మనకి మస్టర్డ్ సీడ్స్ అని తాలింపులు వేస్తాం కదా, వాటి చెట్లు అనమాట. ఇవి అనమాట. మనం వాటిని ఇలా కొంచెం ఎండిపోయాక మనం కట్ చేసుకోవాలి వీటిని. ఇదిగోండి మస్టర్డ్ సీడ్స్, తాలింపు గింజలు. ఇవి యాక్చువల్లీ మనం బయట కొనే తాలింపు గింజల కంటే చాలా టేస్టీ ఉంటాయంట. సో యా, తీసుకెళ్ళి కర్రీలో వేసుకుందాం చిక్కు. అండ్ ఇవి మా ఏరియాలోనే ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు వీటిని తీసుకొని వెళ్ళి బియ్యానికి ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. ఇవి గ్లాస్ ఇస్తే కేజీలు బియ్యం ఇస్తామనేసి, అంత వాల్యూ ఉంటుంది వీటికి. ఇప్పుడు ఎవరో అంత ఓపిక్గా వీటిని సోర్స్ చేయట్లేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ మూన్ ఉంది చూసారా, మూన్. యా, సో ఇదైతే మా మామిడి తోట టూర్. ఇదిగోండి ఇదంతా మా మామిడి తోట. సో యా, మళ్ళీ ఇయర్ అయితే ఇంక ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా నేను మామిడి తోటని చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ మామిడికాయలని చూద్దాం. సో ఇప్పుడు మన ఫామ్ చూడడం అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇదైతే ఫైనల్గా మా ఫామ్. అండ్ దానికి ఇంకా అది అడ్డు పెట్టేసి కొంచెం వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఇది మామిడి తోట ఉంది కదా, అక్కడ కనిపించేది కూడా మా ఫామ్ అనమాట. ఇది దీంట్లో యూజువల్గా పత్తి, మిరప లాంటివి వేస్తూ ఉంటారు. సో ఇక్కడ కనిపించేదంతా మా ఫామ్. సో అండ్ ఇంకా ఇంటికి బండి మీద మేము రిటర్న్ అయిపోయాము. అండ్ నేను మీకు ఈవినింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి విలేజెస్లో అని చూపిస్తాను. చూడండి ఎంత గ్రీనరీ ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ అప్పుడే సన్సెట్ కూడా అయిపోయింది. సో యా, మనం మూవీస్లో చూస్తాం కదా అలానే ఉంటుంది. సో ఇదైతే హాస్పిటల్ అనమాట. అండ్ ఇవి చిన్న ఇల్లులు. అండ్ ఇక్కడ ఇంకోటి యానిమల్స్ హాస్పిటల్ ఉంది. అండ్ దాని తర్వాత ఇదైతే టెంపుల్. మనం ఈ మధ్య ఓపెనింగ్ చూసాం కదా, చూడకపోతే చెక్ చేయండి, నా పేజ్లో ఆల్రెడీ ఉంది. రీసెంట్గా ఓపెన్ చేసిన రాములవారి టెంపుల్. సో ఇదైతే ఇంకా మా ఊరు సెంటర్. చూడండి ఎంత కలకల్లాడుతుందో. అందరు జనాలు హెయిర్ కట్, బజ్జీలు అవన్నీ అని ఉన్నారు. సో మంచి విలేజ్ వైబ్ ఉంటుంది కదా ఈవినింగ్. సో ఇలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, పనులు చేసే వాళ్ళు పనులు చేస్తున్నారు. అలాగా ఫైనల్గా అయితే ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసాము. సో ఇలా టర్న్ తీసేసుకుంటే అక్కడ కనిపించేదే మా ఇల్లు, మై బ్యూటిఫుల్ క్యూట్ లిటిల్ హౌస్. మొత్తం చెట్లే ఉంటాయి, ఎంత క్యూట్గా ఉంటుందో.
అండ్ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మమ్మీ ఇంకా ఆంటీ కూడా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సో వాళ్ళకి హాయ్ చెప్పేసేయండి. అండ్ ఇదైతే ఇంట్లో మామిడికాయలు కోసారని చెప్పాను కదా, ఇంకా అవి పెట్టారు. సో ఇవి మనం మార్కెట్కి వేసేయాలి, ఆర్ ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట. అంటే అమ్ముతాము ఆబ్వియస్లీ. సో యా, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై